రేపు మాపు అత్తు ఎన్నో ఆశలు గంటి లేదు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అనుకుంటా ఆశనే చచ్చిపోయింది. ఆశలు చచ్చిపోయా మరి ఏం చేస్తాం మరి. రాలే దీని దీని ఆశ దూరం కాదు, అది ఉంటేనే కదా రావాలా. అందుకు ఈ మర్మాలు కూడా అందరికీ గుర్తులు లేవు. ఈ మర్మాలు కూడా ఎవరికి గుర్తులు లేవు. ఒక్కటి మనమే అంటున్నాం. లోకుల వల్ల ఓళ్ళ నోట నిన్న అరే దేవుడు లేడని ఓళ్ళ నోట నిన్న. మీరు ఓళ్ళ నోట ఇప్పటిదాకా ఇన్నలా దేవుడు లేడు, ఏం పూజలు చేస్తారు అన్నలా ఎవడన్నా గారికి అదే మరి. అయినా లోకుడు వాళ్ళ పేరు మీద దుకాణాలు నడిపిస్తున్నారు, వలలేస్తున్నారు, వాళ్ళని దోసుకుంటున్నారు. కానీ ఇంకా వీళ్ళకి తెలుస్తలేదు మరి. గదే అంట కదా మరి. వాళ్ళు కుసున్న చాలా బొర్రలు వేస్తున్నారు గురువులను. వీళ్ళైతే గురువులైతే శిష్యుల మీదే బతుకుతున్నారు. గురువులు శిష్యుల మీదే బతుకుతున్నారు మరి. అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు, అరే నీ కాలు మీద నువ్వు బతుకు, ఓని ఆశ మీద బతకు. అందుకు కబీర్దాస్ మహారాజు బట్టలు నేసి భక్తి చేసిండు, కానీ శిష్యుల మీద ఆధారపడి లేకుండా గోరఖ్ కుమ్మరుడు కుండలు చేసి భక్తి చేసిండు, కానీ శిష్యుల మీద బతకలే. వీళ్ళందరూ శిష్యుల మీద బతుకుతున్నారు. అందుకు కబీర్దాస్ మహారాజ్ కూడా ఏమన్నాడు, గురువుతో ఐసా చాయే శిష్య కా కూర్చున్నాడు. గురు ఎట్లా ఉండాలా, శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక్క పైస కూడా ఆశ ఉండద్దు. అటువంటి గాడు గురు ఉండాలా. ఉన్నాడు ఒక్కడ నాకు చూపు, ఒక్కొని చూపు నాకు. అందరి ఆశల్ని మర్చిపోయిండు. అరే కామ క్రోధ లోభమో నీవే వికారాలు పోతే హాని వికారాలు ఎట్లా తీస్తావు నువ్వగా. నీవే వికారాలు పోలే హాని వికారాలు ఎట్లా తీస్తావు. రేపు మాపు వచ్చి ఎన్నో ఆశలు కంటే అయ్యోనమే. పిల్లలు కంటి మొగని ముఖమునే చూడకుంటే, పిల్లలైతే కన్నా మొగని ముఖం అయితే చూడండి. జీవుడు మొగడంటే ఎవడు? దేవుడు. ఈ జీవుడు పిల్లలైతే కన్నా, కానీ మొగని ముఖాన్ని ఇప్పటిదాకా చూడలే అంటున్నాడు. ఈ జీవుడు చూసిందా? ఏ దేవుడు మొగడు అంటున్నావు, దేవుడు ఆ దేవుడిని చూసిందా? చూడలే. 5 పిల్లల నడుమ అరిటాకు విధముగా ఇక్కడక్కడ విక్కి నడుమ నష్టం. 5 పిల్లల్ని అన్నది ఈ జీవుడు. 5 పిల్లల్ని. వాళ్ళు 5 శబ్ద స్పర్శ రూప రసగంధం. 5 పిల్లలు ఇది కన్నది. జీవుడు ఉన్నాడు, ఈ పిల్లలు కూడా ఉన్నాయి. ఆ దేవుడు ఉన్నది తెలియదు, మొగడు ఉన్నది లేదు తెలియదు. దేవుడు ఉన్నది లేదు తెలియదు, మొగడు ఉన్నది లేదు, కానీ జీవుడు ఉన్నాడు. 5 పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు. ఉన్నలే. 5 పిల్లల నడుమ అరిటాకు విధముగా. అరిటాకుకి ఎట్లా గాలి వస్తే అఖండమిన్న అయిన ఆకు సీగి చిన్నదవుతాయి. గట్లా ఈ 5 నడాల నేను అలానే 5 అలా నేను ఇరికిపోయి అరిటాకు విధంగా నాకు గట్టి అయింది. ఎందుకంటే శబ్దం అంటున్నా ఇన్నాప, శబ్దం అంటున్నా ఇన్నాప, స్పర్శం అంటున్నది తాకుతాంప,
రూపం అంటున్నది చూద్దాంపా. ఆ? రథం అంటున్నది తిందామంటున్నది. గండం అంటున్నది ఆసన చూద్దాం. ఈ ఒక్కోని ఒక్క తల్లి ఒక్కతూ ఉన్నదంటే దాన్ని చైనీగా కూర్చున్ననిత్తలేదు వీళ్ళు. ఇది అంటున్నా అక్కడికి కుదా, ఇది ఇక్కడికి కుదున్నది, ఇది అది ఒక్కటి ఎక్కడెక్కడ పోతుంది అదిగా. ఐదు పిల్లల నడుమ అరిటాకి విధముగా ఇక్కడక్కడ విగ్గి నడుమ నష్టమైతే అయ్యో నా మొగరా. ఈ ఐదుగురు నడలా నాకు చైన్ లేకుండా చేస్తున్నారు, పరిశాన్ చేస్తున్నాను. మొగనికి మొర పెట్టుకుంటున్నది. పిల్లల నడుమ నా ప్రాణంబు పోతుంది మొగడా. ఏ మొగడా, ఈ పిల్లల నడల నేను కూర్చుందామంటే కూర్చొనిస్తలేదు. నేను భగవద్ నామస్మరణ చేస్తా అంటే చెయ్యనిస్తలేదు, పూజలు చేయాలంటే చెయ్యని. నేను ఇక్కడ ఉంటే మనసు అక్కడ ఇడ్డుకుతున్నది. ఈడ నేను ధ్యానంకు కూర్చున్న మనసు అంతా అటు ఇటు పోతున్నది. నన్ను దీంతో నాకు పరిచయం అవుతున్నాయి. చైన్గా కూర్చుండనిస్తలేదు, చైన్లో ఉండనిస్తలేదు అని మొగనికి మొరబెట్టుకుంటున్నది. వాళ్ళకు దేవునికి. ఇక పిల్లల నడుమ నా పాలన పోతుండే మొగడ అన్నారము లేక తడుబాడుతున్నారు. అంటే పిల్లల నడుమ నా ప్రాణంబు పోతుంది మొగడ, ఈ పిల్లల నడంలా నేను ఎందునా కాకుండా అవుతున్నా. అన్నారం లేక తడుబాడుతూ ఇలాకు అన్నం ఆహారం ఇయ్యద్దంటే మరింతలు బలమవుతున్నది. నాకు ఇంట్లోనే నేను ఐదుగురు అయినా ఒక్కొక్క నేను ఒకదాన్ని ఒక్కొక్క అయినా ఏం చేయ. సేపాయి బరవుల మోసామయ్యా అన్నీ సేపాయి, అన్ని చేసిన కర్మాలన్నీ నా మీద అట్టి పడుతున్నాయి. నాకే భోగ్యవా. తరువాడు సేపాయి బరవుల మూతమయ్య దరిదేరుకుంటి గంగాదాసు పలకూలు వింటి నిలుపుకున్నాట వట్టిదే నిరాశ. అయితే ఆశ నిలుపుకున్నాను, నా మొగడు అన్న ఆశ ఏదైతే నిలుపుకున్నానే అదంతా వట్టిదే, నిరాశనే, నీకు అది పనిచేసేది కాదు. ఇట్లా అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు సంతులు చెప్పే మాట ఏమంటే తనలోనే ఉన్నది. ఈ మాట సత్యం ఉన్నది. దేవుడు అనేవాడు తనంలో ఉన్నది. ఈ మాట సత్యము, దీనికి చెరుపు లేదు. బయట బ్రహ్మము అంటే బాగా సందేహము, ఎవరికి అగ్గుపడలేదు అది. అందుకు ప్రతి జీవులలో ఎన్ని జీవుల్లో అన్ని దేవుడు. ఇప్పుడు వాడవా దేవుడు రా మానవ, ఎక్కడ జీవుని విడిచిపెట్టి ఎక్కడ ఏ దేవుడు లేడు. జీవుని విడిచిపెట్టి ఎక్కడే దేవుడు లేడు. మరి జీవులే దేవుడు నంపడు, ఈ జీవుని దేవునిలాగా చూడాలి కదా. మరి జీవుడే దేవుడు అన్నప్పుడు నీ అన్నావు దేవుడు ఉన్నాడు, ఈయన అన్నది దేవుడు ఉన్నాడు. మరి వాళ్ళకి ఎందుకు తక్లీఫ్ పెడతావు, వాళ్ళకి ఎందుకు నిందలు చేస్తావు, వాళ్ళకి ఎందుకు కొడతావు, పంపుతావు? అది జీవుల్ని సేవా పూజ చేసింది, అదే పరమాత్మ ప్రాప్తి. జీవుల్ని ఇడిసబెట్టి ఎక్కడ ఏ దేవుడు. ఇప్పుడు చూడు, అరే దేవుడు లేనిది ఇట్లట్లా మనం అడిగేయం కదా అన్న మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ పొల్లు మాటలే. నేనంట జీవుడు ఉంటేనే అడిగేసినావు, దేవుడు ఉందంటే నాకు తెలియదు. నువ్వు
ఇప్పుడు నువ్వు దిగిచ్చడి నుంచి వచ్చినావు, దేవుడు ఉంటే వచ్చినా జీవుడు ఉంటే వచ్చినావా? జీవుడు ఉన్నాలే అని నమ్ముతాలే, లేదు నమ్మాటి చెప్పమని. అవు మరి జీవుడు నన్ను నమ్ముతాలే, నమ్మాటి చెప్పు, ఇప్పుడు చూపిస్తాను నీకు. జీవుడు ఉంటేనే ఆడికెళ్ళి వచ్చినావు, ఈడ కూర్చున్నావు, తలకాయ ఊపుతున్నావు, చూస్తున్నావు, మాట ఇడి పోని ఈడు పోయితే ఎత్తుకొని పోతుంది ఇంటికి వరానికి. అందుకు జీవుడు ఎప్పటికీ పండడు, తెల్లందాక పొద్దున్నాకాడు, జాగృతి ఉంటాడు, ఆయనకి నిద్ర రాదు, అది పండనే పండడు. నువ్వు అన్నా కానీ ఆడు పండడు, నువ్వు అన్నా కానీ ఆడు పండడు. ఆడు అన్నాడంటే డప్పేయండి, డప్పేయండి, ఆడు అన్నాడంటే అయిపోయింది ఇక అంత కథం. అందుకు